ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుంచి అలాగే స్కైస్ కంపెనీ నుంచి లేటెస్ట్గా 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఆన్లైన్ విర్చువల్ ఇంటర్వ్యూ అలాగే చిన్న టెస్ట్ ద్వారా అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్గా అమెజాన్ కంపెనీ అలాగే స్కైస్ కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు వినే అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెట్టినటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ప్రముఖ కస్టమర్ కేర్ కంపెనీ అయినటువంటి స్కైస్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక జాబ్ రోల్ కింద మనకైతే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసినారు. సో ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఏజెంట్. మనకు 100 వేకెన్సీ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో వీటికి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైనా కానీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్పెషల్గా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వారంలో 5 రోజులు వర్క్ అయితే ఉంటుంది. 2 డేస్ వచ్చేసి మనకు రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుందని సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంది. సో ఇంక్లూడింగ్ ట్రావెలింగ్ సంబంధించినటువంటి ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పోర్ట్ కూడా స్కైస్ కంపెనీ వాళ్ళైతే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంక్లూడింగ్ పికపింగ్ అండ్ డ్రాపింగ్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా జాయిన్ అయినటువంటి అభ్యర్థులకే ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నామని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్లో అయితే విర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ అయితే మనకు స్పందన గారు మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు అప్లై చేసిన వెంటనే మనకు వితిన్ 2 డేస్లోనే మనకు ఆన్లైన్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది చేయడం అయితే జరుగుతుంది. షెడ్యూల్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి డేట్లో మనమైతే ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాల్సి అయితే ఉంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ నుంచి మనకు విర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. జస్ట్ మీరు ఏం చేయాలంటే వీళ్ళకు ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏవైనా కానీ డ్యామేజ్ వచ్చినా కానీ ఆన్లైన్లో ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలన్నా కానీ సో డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ కాల్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ యూజ్ చేయడం అయితే వచ్చి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ సో వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బేసిక్ శాలరీ చూసుకుంటే మనకు 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇన్సెంటివ్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంక్లూడింగ్ ట్రైనింగ్ అంతా కూడా సో కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు. అలాగే అమెజాన్ కంపెనీలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి వెల్కమ్ కిట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి 2 లింక్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. లింక్స్ క్లిక్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు లింక్స్ క్లిక్ చేసిన వెంటనే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో మీకు లాస్ట్లో మీకు అప్లై ఆన్లైన్ అయితే ఉంటుంది కదా. సో అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో వన్స్ మీరు అప్లై చేసేటప్పుడు మీరు క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది ప్రాపర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న మిస్టేక్ అయినా కానీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి అయినా కానీ వాళ్ళు ఎటువంటి కాంటాక్ట్ అయితే చేయలేరు అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ అయితే చేయండి. సో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ రెజ్యూము, టర్మ్స్ అండ్ కండిషన్ అన్ని క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తే వాళ్ళకి అమెజాన్ కంపెనీ వాళ్ళకైతే మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ స్కైస్ కంపెనీ ఉంది కదా. సో ఇక్కడ అప్లై అయింది కదా. సో దీని మీదకి అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్కి వాట్సాప్ సపోర్ట్ అయితే ఉండేది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే నేను సపోర్ట్ కూడా అందిస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి.